జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాళేశ్వరం సరస్వతి నది అంత్య పుష్కరాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించి నదిలో దీపాలు వదిలిపెట్టి మొక్కులు చెల్లించుకుంటున్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. ఎండ తీవ్రతకు భక్తులు ఇబ్బంది పడకుండా ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇక సరస్వతి అంత్య పుష్కరాలపై మరిన్ని వివరాలు సాగర్ అందిస్తారు. కాళేశ్వర క్షేత్రం పుష్కర శోభన సంతరించుకుంది. పుష్కరాలకు సరస్వతి అంత్య పుష్కరాలకు భక్తులు పెద్ద ఎత్తున ఉదయం నుంచే తరలివచ్చి పుణ్యక్షేత్రాల్లో తరలివచ్చి ఇటు ప్రత్యేక పూజలు చేసి గోదావరి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు త్రివేణి సంగమం దగ్గర పుణ్యస్నానాలు ఉదయం నుంచే వస్తున్నారు భక్తులు పెద్ద ఎత్తున. ఈ వేసవి కాలం దృష్ట్యా ఉదయం నుంచే భక్తులు ఇటు త్రివేణి సంగమానికి పోటెత్తారు. ప్రస్తుతం మనతో పాటు భక్తులు ఇక్కడ ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఏంటి పుష్కరాలు, సరస్వతి అంత్య పుష్కరాలు? పుష్కరాల గురించే వచ్చినాం. ఎట్లా వచ్చారు? ఏంటి సరస్వతి అంత్య పుష్కరాలు మొన్న పోయిన సంవత్సరం జరిగిందని వచ్చారు? పోయిన సంవత్సరం వచ్చినాం. ఏంటి సరస్వతి పుష్కరాలు అంటే ఏంటి? సరస్వతి పుష్కరాలు అంటే చదువులనిచ్చే తల్లి. మనం పూజలు మంచిగా చేస్తే మన పిల్లలకు కూడా మంచిగా చదువులు వస్తాయి, నౌకర్లు వస్తాయి, మంచిగా బతుకుతారు, లైఫ్ మంచిగా సెటిల్ అవుతారు. ఏమేమి పూజలు చేస్తారు మరి? అన్నీ రుద్రవత్తి ముట్టించినాం, పుష్కరవత్తి ముట్టించినాము, ఓడి బియ్యం పోసినాం గంగమ్మ తల్లికి. ఏం కోరుకున్నారు మరి? మా పిల్లలకు మంచిగా ఉద్యోగాలు రావాలని కోరుకుంటున్నాం. ఎక్కడి నుంచి వచ్చారు? భూపాల్పల్లి మాది. ఏంటి సరస్వతి అంత్య పుష్కరాలు? అంత్య పుష్కరాల గురించి వచ్చినాం. మాకు సంతోషం. మా పిల్లలకు జాబ్ రావాలని, చదువు రావాలని మొక్కుంటున్నాం. మేము కూడా అమ్మవారి పూజలు చాలా చేస్తాం. పోయినసారి పుష్కరాలు కూడా ఇప్పుడు వచ్చినాం. మాకు అమ్మవారు అంటే చాలా ఇష్టం. మా కష్టాలు మొత్తం పోవాలి, మా అబ్బాయిలకు జాబులు రావాలి. మామూలు ఎట్లున్నాయి ఏర్పాటు? ఎట్లున్నాయి? ఎండకు బాగా నచ్చినాయండి. గవర్నమెంట్ కూడా మంచి సౌకర్యం చేసారు, మంచిగా ఉన్నది. బస్సులు వార్కం పెట్టిరు. మేము కూడా ఫ్రీ బస్కి వచ్చినాం. బస్సు ఇక్కడ దించడం తీసుకుపోవడం మంచిగా ఉన్నాయి. ఇక పుష్కరాలు అంటే ఇక ఎందుకంటే చాలా ఇష్టం మాకు. ప్రతి సంవత్సరం వస్తాం సార్. చాలా మంచిగా ఉన్నది, సౌకర్యం కూడా మంచిగా ఉన్నది, చాలా మంచిగా అనిపిస్తుంది. సౌలభ్యం మంచిగా, గవర్నమెంట్ కూడా చాలా మాకు ఎందుకంటే సంతోషం అనిపిస్తుంది. మేము పోయిన సంవత్సరం కూడా వచ్చినాం, బాగున్నది ఇక్కడ, మాకు సంతోషంగా అనిపిస్తుంది. ఎట్లా పొద్దున్నే వచ్చిరా? ఎండాకాలం 4 గంటలకు బయలుదేరి వచ్చినాం మేము. ఎండ అవుతుంది, ఎండ కాకముందుకే తొందర రావాలని. పూజలు చేసిరా? పూజలు అయిపోయినాయి, ఇప్పుడు దేవుని దర్శనం చేసుకొని వెళ్ళిపోవడం. ఇక బాగున్నది. ఏంటి మా తెలంగాణలో 12 సంవత్సరాలకే ఒకసారి పుష్కరాలు వస్తాయి, ఇక్కడ 3 సార్లు వస్తాయి, 3 నదులు ఉంటాయి, త్రివేణి సంగమం అంటారు. అవును, త్రివేణి సంగమం పోయినసారి కూడా వచ్చినాము, ఈసారి కూడా వచ్చినాం మేము. మాకు మంచిగా అనిపించింది, అందుకోసమే మళ్ళీ వస్తాను మేము. ఏం కోరుకున్నారు మరి సరస్వతి అమ్మ? అందరం బాగుండాలి, ఆరోగ్యాలు మంచిగా ఉండాలి, ధన కనుక వస్తు వాహనాలు బాగుండాలి అనుకుంటున్నాం. మనతో పాటు ఉన్నారు చాలా మంది భక్తులు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చిరండి? సార్ మాది పవిత్ర పుణ్యక్షేత్రం అయినావోల్ శ్రీ మల్లికార్జున స్వామి టెంపుల్ నుంచి మేము వచ్చాము. లాస్ట్ ఇయర్ కూడా ఇదే సరస్వతి అంత్య పుష్కరాలకు ఫస్ట్ డేనే అమ్మవారి సన్నిధిలో కాళేశ్వరంలో మేము స్నానాలు ఆచరించడం జరిగింది. మాకు లాస్ట్ ఇయర్ ఇక్కడ స్నానం చేస్తే మంచిగా అనిపించింది. అదేవిధంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం ఫస్ట్ డే వచ్చాము. ఏర్పాట్లు చూసుకుంటే మాత్రం మన తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మంచిగా ఏర్పాట్లు చేశారు. బస్సు సౌకర్యమైన అక్కడ దిగగానే అటు నుంచి ఇటు ప్రైవేట్ స్కూల్ బస్సులు పెట్టి అటు నుంచి ఇక్కడికి ఘాట్ వరకు తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది. ఏర్పాట్లు బాగున్నాయి. ఓకే, సంతోషంగా మేము దర్శనం చేసుకొని వెళ్ళిపోతాము. సరస్వతి నది, ప్రాణహిత నది, గోదావరి నది 3 పుష్కరాలు వస్తాయి. ఎట్లా అనిపిస్తుంది? మేము వేరే దగ్గర స్నానం చేసాము ఇలా పుష్కరాలకు, కానీ మాకు అక్కడ కొంచెం మంచిగానే అనిపించింది. కానీ ఇక్కడ స్నానం చేస్తే ఇంకా అంతకంటే పవిత్రంగా మాకు అనిపించింది. అందుకనే మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ పుష్కరాలలో స్నానం చేస్తే కూడా మేము కూడా ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ధనకనక వస్తు వాహనాలతో అభివృద్ధి చెందుతామనే ఉద్దేశంతో మెయిన్ ఇక్కడికి రావడం ఏంటంటే మా సంకల్పం సరస్వతి పుష్కరాలు పిల్లలకు సరస్వతికి చాలా దగ్గర సంబంధం కాబట్టి మా పిల్లలను తీసుకొని సరస్వతి పుష్కరాలలో స్నానం చేయాలనే కోరికతో రావడం జరిగింది. ఇప్పుడు ఈ ఇయర్ చదువు స్టార్ట్ అవుతుంది, ఇంకో 10-15 రోజులు అయితే ఏమని మొక్కుతారు మరి పిల్లల గురించి? మీకు మా పిల్లలకు సరస్వతి నాలుగే మీద శివతాండవం ఆడాలి, పిల్లలు బాగా చదువుకోవాలి, పిల్లలకు జ్ఞాపక శక్తి బాగుండాలి. పిల్లలు మెయిన్ రీజన్ ఏంటంటే సరస్వతి పుష్కరాలకు రావడానికి పేరెంట్స్ రావడానికి కారణం ఏంటంటే సరస్వతి పుష్కరాలు పిల్లలను దృష్టిలో పెట్టుకుని రావడం జరుగుతుంది. మేము ఎట్లా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. ఏంటి అమ్మ మీరు చూస్తున్నారు చాలా రోజుల నుంచి 12 సంవత్సరాలకు ఒకసారి తెలంగాణలో పుష్కరాలు వస్తాయి. ఈసారి సరస్వతి అంత్య పుష్కరాలు ఇక్కడ 3 సార్లు జరుగుతాయి. ఎట్లుంటుంది? బాగానే ఉన్నాయి. ఏమంటారు సరస్వతి పుష్కరాలు? బాగానే ఉంటాయి.
వచ్చిరా పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం వచ్చినాం. ఎట్లా ఉన్నాయి ఏర్పాటు ఎట్లా ఉంది? పోయినసారి బాగానే ఉన్నాయి. ఈ రోజు స్టార్టింగ్ కాబట్టి మంచిగానే ఉంటాయి అనుకుంటున్నాం. బాగానే ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చారా మీరు? పెద్దాపూర్ నుంచి వచ్చినాం. ఎట్లా ఉన్నాయి ఏర్పాటు ఎట్లా ఉన్నాయి? ఏర్పాట్లు అన్ని బందోబస్తు మంచిగా ఉన్నాయి. ఏంది సరస్వతి పుష్కరాలు? సరస్వతి పుష్కరాల్లోనే వచ్చినాం. మంచి జరగాలి అని అందరూ మంచిగా ఉండాలి అని వచ్చినాం. ఎక్కడి నుంచి వచ్చారు? పెద్దాపూర్ నుంచి వచ్చాను. ఎట్లున్నాయి ఏర్పాట్లు ఎట్లున్నాయి? పుష్కరాలు అంతే పుష్కరాలు పోయిన సంవత్సరం కూడా జరిగినాయి. పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కొంచెం అప్డేటెడ్ ఉంది. సో ఇక్కడ ఉన్న లైక్ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆ టెంట్ ఇవ్వడము, దాని నుంచి లైక్ ఎటువంటి లైక్ ఈ హీట్కి ఇసుక కాలకుండా రావడానికి మ్యాట్ వేయడము చాలా లైక్ అప్పటికి ఇప్పటికి కొంచెం అప్గ్రేడెడ్ వర్షన్ లాగా ఉంది. అండ్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా బాగానే ఉంది. అండ్ వెహికల్స్ రావడానికి గల సరైన సౌకర్యం కలిగించినారు. సో మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇట్స్ 12 yearsకి ఒకసారి జరుగుతుంది కదా. సో ఈ ఇయర్ మేము ఫస్ట్ డే కాబట్టి ఈరోజు చాలా మంచి రోజు అని మేము ఇక్కడ రావడం జరిగింది. ఇది సరస్వతి అంత్య పుష్కరాల్లో భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మరోపక్క అటుపక్క చూడొచ్చు బోటింగ్ కూడా అవైలబుల్గా ఉంది. ఇక్కడ భక్తులు మొత్తం అంత్య పుష్కరాలకు వచ్చిన భక్తులు బోటింగ్ కూడా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రతి సంవత్సరం పోయిన సంవత్సరం లాగే ఇక్కడ ఏర్పాట్లు ఏమాత్రం కూడా తగ్గలేదు. అంతకు మించి ఇక్కడ ఏర్పాట్లు చేశారని చెప్పేసి ఇక్కడ భక్తులు కూడా సాటిస్ఫాక్షన్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు రోజు భక్తులు ఈ సమ్మర్ కావడంతో ఉదయం పూటే ఎక్కువ భక్తులు వస్తున్నారు. మధ్యాహ్నం ఎండ తీవ్రత ఎక్కువ ఉన్న నేపథ్యంలో చిన్నపిల్లలకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఉదయం పూటే భక్తులు వచ్చి ఇక్కడ పుణ్య స్నానాలు ఆచరించి పుష్కరాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది మొత్తంగా ఇటు సరస్వతి అంత్య పుష్కరాల్లో భక్తులు ఇక్కడ సుదూర ప్రాంతాల నుంచి వచ్చి తమ మొక్కులు అయితే చెల్లించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రవితో సాగర్, V6 న్యూస్, జయశంకర్, భూపాలపల్లి జిల్లా త్రివేణి సంగమం నుంచి.